రాజేష్ దూర్ ఓకేనా అన్న అన్న మీరు కొంచెం వెనక్కి జరగాలి. పెన్షన్ వస్తుంది అమ్ముకొస్తుంది 4,000. చూడమ్మా ఎమ్మెల్యే గారు చూడు చూడు గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి. రాళ్ళపల్లి పెద్ద రారా అనంతపురం పంచాయతీలో మేమందరూ రావడం జరిగింది. 4.1 అంటే 4 సార్లు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత 1వ సంవత్సరం కంప్లీట్ అయిన తర్వాత ఈ కార్యక్రమం చేపడుతున్నాం. మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గతంలో మనం ఎన్ని పనులు చేసినా కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయాము. 2014-19లో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ప్రజల్లోకి తీసుకెళ్ళలేక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు 2019లో. ఈసారి ఆ తప్పు చేయకూడదు. మనం ఏదైతే మనం చేశామో ఈ సంవత్సరం కాలంలో మనం ఏమైతే పని చేశామో ప్రతి ఒక్కటి మనం ప్రజలకు తీసుకెళ్లాలని ఆలోచనతోటి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీరు చూశారు 2024లో ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తొలి 5 సంతకాల్లో ముఖ్యంగా పెన్షన్ పథకం 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు ఒక చిన్న సంతకంతో పెంచి ఎలక్షన్ టైం 3 నెలలు 1,000 రూపాయలు పెండింగ్, ప్రతి నెల 4,000 రూపాయలు అంటే 7,000 రూపాయలు మొదటి నెలలోనే ఇచ్చి ప్రజలను మన్ననలు పొందినటువంటి నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. పేదల పొట్లకు కుట్టే కోసమే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్న క్యాంటీన్లు మూసేపించారు. కేవలం 5 రూపాయలతోటే మధ్యాహ్నం భోజనం అయితే ఏమి, ఉదయం టిఫిన్ అయితే ఏమి, రాత్రి భోజనం అయితే ఏమి చేయడం జరిగింది. అలా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడే కానీ 5 ఏళ్ల కాలంలో ఒక టీచర్ పోస్ట్ కానీ భర్తీ చేసిన దాఖలాలు లేవు. ఎక్కడే కానీ ప్రైవేటు ఉద్యోగంగా ఇచ్చిన దాఖలాలు లేవు. కేవలం ఇంట్లో తాడేపల్లి కొంపలో కూర్చొని పరిపాలన సాగించింది తప్ప ఎక్కడే కనుక ఇండస్ట్రీ తీసుకొచ్చిన దాఖలాలు లేవు. దాదాపు 30 ఏళ్ళ నుంచి ఇక్కడ కరెంటు సమస్య ఉన్నింది. అలాగే ట్రాన్స్ఫార్మర్లు కానీ పిల్లలకి అందుబాటులో తగిలేటట్టుగా ఉండేటివి. గత 3 నెలల కాలంలోనే సమ్మర్లో ఇక్కడ పవర్ కానీ చాలా వీక్ వచ్చేది. దాదాపు రుద్రంపేట పంచాయతీకి ఒకటే దాదాపు 30-35 ట్రాన్స్ఫార్మర్లు రీప్లేస్ చేశాము. అలాగే పోల్ని రీప్లేస్ చేశాము. ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడైతే ఇబ్బందిగా ఉండేటివో అవి కానీ చేంజ్ చేపించేసి ఇక్కడ పెట్టడం జరిగింది. మా అన్న చంద్రబాబు నాయుడు కొట్టాలకు ఒక రోజు వచ్చాడు. అన్న నాకు ఇంటి దగ్గర టీపీ ఉన్నది, నా పిల్లలు ఉన్నారు, నాకు ఎటువంటి హెల్ప్ చెయ్యన్నా అన్నాను. అన్న ఇచ్చిన మాట నిలబెట్టుకొని నా ఇంటికాడ డీపీ తీసేపించి ఈ రోజు అన్న మాకు మంచి చేశాడు. 30 సంవత్సరాలుగా డీపీ ఉన్నారు మా ఇంటి దగ్గర. వర్షాలు వచ్చి ఇంటికి కరెంట్ వచ్చి అన్న మేము ఇట్లున్నామంటే వాళ్ళు పోతే 5 ప్రాణాలే, పోతే పోని ఉంటే ఉన్నీలే అన్నోళ్ళు ఉన్నారు మాకు వైఎస్ఆర్ కార్యకర్తలు మమ్మల్ని ఈ కొట్టాల్లో. కానీ అన్న ఇచ్చిన మాట నిలబెట్టినాడు. ఈ రోజు మేమంతా మా ఫ్యామిలీ అంతా అన్న చేతులు ఎత్తి ధన్యవాదాలు చెప్పుకున్నాం. లోకేష్ అన్నకి, చంద్రబాబు నాయుడు అన్నకి, మా దగ్గుబాటు అన్నకి, అందరికీ మేము రుణపడి ఉంటాం. మా ఫ్యామిలీ మొత్తం ఎప్పటికైనా మమ్మల్ని బతికిచ్చినాడు, మా పిల్లల్ని అందరినీ. అన్న వర్షాలు వస్తున్నాయన్నా కూడా మా బాధని ఎవరు అర్థం చేసుకున్న వాళ్ళు లేరు మాకు. అన్న లోకేష్ అన్న 2 సార్లు అడిగితే అమ్మ నీకు చెప్పిన మాట నిలబెడతానని నిలబెట్టించినాడు మాకు. ఇప్పటికైతే అన్నకి చేతులు ధన్యవాదాలు.